వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఇది నాన్న మన అంశము, దేవుడు మనకిచ్చిన మాట, నేను నిన్ను అభివృద్ధి పొందించును. హల్లెలూయా. నిన్ను అభివృద్ధి పొందిస్తా. అభివృద్ధి అనేది మనము డబ్బు పరంగానో లేకపోతే ఆస్తుల పరంగానో మాత్రమే మనం చూడొద్దు, కానీ అన్ని విషయాల్లో మనం అభివృద్ధి, క్షేమాభివృద్ధి చెందాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటాడు, నేను నిన్ను క్షేమాభివృద్ధి పొందించగలను. ఒకసారి ఒక మాట మనం చదువుకుందాము. యోహాను 2వ పత్రిక, యోహాను 2వ పత్రికలో ఇలాగ రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే 3వ పత్రికలో, క్షమించండి, యోహాను 3వ పత్రికలో 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు. చూడండి, నీ ఆత్మ విషయములో నీవు వర్ధిల్లుచున్న ప్రకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో, దేవునికి స్తోత్రం కలుగును. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఒక ఆత్మీయంగానే నేను వర్ధిల్లుతా, ఆర్థికంగా వర్ధిల్లనా? అది సరైనది కాదు. నేను ఒక ఆత్మీయంగానే వర్ధిల్లుతాను, మరి ఇతరులకు సహాయం చేసే విషయంలో నేను వర్ధిల్లకుండా ఉంటే అది సరైందా? కాదు. హల్లెలూయా. నేను ఆత్మీయంగానే వర్ధిల్లుతా, ధనం పరంగా నేను వర్ధిల్ల, నాకు ఇంత చాలే, అది సరి అయినదే కాదు. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటిగా క్రైస్తవుడు అంటే శారీరకంగా వర్ధిల్లాలి, అంటే ఆరోగ్యం చక్కగా ఎల్లప్పుడూ చక్కగా కాపాడుకోవాలి. దేవుడిచ్చే ఆరోగ్యం భౌతికంగా, ఏమండి, ఆర్థిక పరంగా కూడా మంచి స్థితిలో వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. అది దేవుని ఆశీర్వాదం. దేవుడు అభివృద్ధి పరుస్తాడు. యాకోబు అంటాడు, ఇదిగో నేను ఒక్కడనే ఒంటరిగా ఈ రేవు దాటా, ఏమండి, కానీ ఇప్పుడు 2 సమూహములుగా వస్తున్నా అంటున్నాడు. ఎవరు అభివృద్ధి పరిచారు యాకోబుని? దేవుడే. అన్ని విషయములలో మనం వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను ఆత్మీయ జీవితంలో వర్ధిల్లితే చాలే. దేవుడు అదే చెప్తున్నాడు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం, ఏమంటాడు? వర్ధిల్లుచున్న ప్రకారం. నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచున్నావా? ఫస్ట్ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. ఆ తర్వాత నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు చేసే ప్రతి విషయాల్లో, నువ్వు తలపెట్టే ప్రతి కార్యములో వర్ధిల్లుచూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అభివృద్ధి అనేది, క్షేమాభివృద్ధి అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎవరిచ్చే ఆశీర్వాదం? దేవుడిచ్చే ఆశీర్వాదం. క్రైస్తవునికి అభివృద్ధి అనేది తప్పనిసరి. అలా అభివృద్ధి చెందాలి. ఆత్మలో అభివృద్ధి చెందాలి. నీ హృదయంలో కలిగి ఉన్న సమాధానం, సంతోషంలో అభివృద్ధి చెందాలి. దుష్టుడు ఎప్పుడు కూడా వాడు మోసగాడు, కుయుక్తి పరుడు. వాడు ఏ విషయంలోనైనా దేవుని యొక్క అభివృద్ధి, క్షేమాభివృద్ధి నీ జీవితంలో సంపూర్ణంగా జరగకుండా అడ్డుపడటానికి ప్రయత్నం చేస్తాడు. మనము దాన్ని గ్రహించాలి, ఆలోచించాలి, యోచించాలి. ఏ విషయంలో మనం వర్ధిల్లట్లేదో ఆ విషయంలో గురిపెట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మనం ప్రార్థన చేసి జయమివ్వాలి. చూడండి, యోహాను సువార్తలో ఏమంటున్నాడు ప్రభు? 15వ అధ్యాయము యోహాను సువార్త 8వ వచనం ఏం చెప్తుంది? ఏమని రాయబడిందో చూడండి అక్కడ. మీరు బహుగా ఫలించుట
హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన, మీరు బాగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు మహిమపరచబడతాడా? వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ వీళ్ళు శుభ్రంగా ఉండదు, వీళ్ళ ఒళ్ళు శుభ్రంగా ఉండదు. వీళ్ళు ఎప్పుడు ఒక ఒక రకమైన స్థితిలో, భేద స్థితిలోనే ఉంటారు. అది మంచి సాక్ష్యమేనా? దేవునికి మహిమ చెప్పండి. కాదు. క్షేమాభివృద్ధి చెందాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏమన్నాడు? మీరు బహుగా ఫలించుట వలన, ఇటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను మనం ఫలించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో దేవుని బిడ్డలారా, దేవుడు ఆ దినాల్లో తన ప్రజలను లేదా తనను నమ్మినటువంటి బిడ్డల్ని భౌతికంగా, ఆర్థికంగా, ఐశ్వర్యపరముగా చాలా ఎక్కువగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క రాజు పరిపాలించే విధముగా దేవుడు వారిని బ్లెస్ చేశాడు. అందుకనే ప్రభు ఏమంటాడు మలాకీ గ్రంథంలో, మీరు దశంభాగం తీయండి, అప్పుడు నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా నేను మిమ్మల్ని దీవిస్తానన్నాడు. హల్లెలూయా. ఒక క్రమం పెట్టాడు దేవుడు. మీరు 10వ వంతు తీయండి, మీరు దశభాగం తీయండి, ఇదిగో మీరు అడగకపోయినా నేను ఆకాశపు వాకిళ్లను నింపి మిమ్మల్ని దీవిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీవెన అనేది దేవుడు ఇచ్చేది, ఆశీర్వాదం అనేది దేవుడు ఇచ్చేది. మనం ఆత్మలో వర్ధిల్లుతున్నాం, కానీ ఆర్థికంగా, భౌతికంగా వర్ధిల్లుతున్నామా? మాట్లాడట్లేదు. హల్లెలూయా. ఆర్థికంగా మనం వర్ధిల్లాలంటే భక్తులు చేసినట్లుగా మనకొచ్చే జీతములో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది చేసి నన్ను శోధించండి అంటున్నాడు. అది మనం చేయకుండా దేవా నన్ను ఆర్థికంగా దీవించండి, ఆయన ఆ విషయమై ఆయన మాట్లాడు, ఆయన సమాధానం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ముందుగానే ఇంకా రాసి ఉంచాడు. పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి ఏమవ్వాలి? అధికం అవ్వాలి. దేవుని స్తోత్రం. వారు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో ఏం చేస్తారంటే వాళ్ళు 10వ వంతు దేవునికి చెల్లిస్తారు. హల్లెలూయా. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. సో మన అభివృద్ధి చెందే మార్గాలు కొన్ని దేవుడు మన ఎదుట పెట్టాడండి. ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి అంటే వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. స్తోత్రం చెబుదాం. ఏం చేయాలంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా హెల్దీగా ఉండాలి అంటే సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి. దేవుని స్తోత్రం. సిగరెట్ తాగుతూ నాకు ఆరోగ్యం బాగుండాలంటే బాగుంటుందండి? చెప్పాలి. చూడండి, ఇక్కడ శారీరకంగా మనం అభివృద్ధి చెందాలి అనంటే మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి సజీవ యాగముగా. మూడవదిగా ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దేవుడు ఇచ్చినటువంటి నియమం ఏంటి? మీ 10వ వంతు దశంభాగం నా సన్నిధికి తీసుకురండి అన్నాడు. అక్కడ కొత్త నిబంధనలు అంటే వాటిని మానక వీటిని నీతిని భక్తిని చేయనట్టు పుదీనా, సోపు, జీలకర్రలో 10వ వంతు తేండి, ఇటు నీతిని, న్యాయమును, కనికరమును కూడా చేయండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక దైవజనుడు 2014లో అనుకుంటా నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన ఇలా అన్నారు, మా సంఘము పేదవారుగా వస్తానికైతే 50-60 మంది వచ్చేవాళ్ళు, అని ఎప్పుడు చేసినా వారి కుటుంబాలు దరిద్రంగా, ఆర్థికంగా వర్ధిల్లకుండా, అభివృద్ధి చెందకుండా దీనస్థితిలో ఉండేవారు. నేను ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి అడిగాను, దేవా ఎందుకు అంటే వారు 10వ వంతు నా సన్నిధిని తేట్లేదు కాబట్టి అది శాపంగా మార్చబడుతుందని దేవుడు చెప్పాడంట. ఆ విషయం చెప్పాడు. మీరు చిల్లర వేయడం బంద్ చేయండి, మీ యొక్క
ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో వచ్చే దాంట్లో దేవునికి 10వ వంతు తీయండి అని చెప్పగానే వారు ఒకరి తర్వాత ఒకరు తీయడం ప్రారంభించారు. ఫస్ట్ ఒక 5 మంది తీశారంట. వారు ఆ సంవత్సరం బహుగా ఆర్థికంగా వర్ధిల్లారంట. దేవుని స్తోత్రం. వాళ్ళు చూసి మరొక 5 మంది, వాళ్ళు చూసి మరొక 5 మంది, ఇలాగున ఇప్పుడు ఆ సంఘంలో దాదాపుగా 800 నుంచి 1200 మంది దాకా సంఘము. ప్రతి వారు 10వ వంతు దేవుడి సన్నిధికి తెస్తారు. హల్లెలూయా. ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మా సంఘంలో బీదవారు ఎవరు లేరు. దశమభాగం తీసేవాళ్ళు. దేవుడు వారిని బహుగా దీవించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మనం అభివృద్ధి చెందే వారముగా ఉండాలి కానీ అప్పుల పాలై కూరుకుపోయి దరిద్రులముగా బీదవారిగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు కొంతమంది ఇప్పటికీ నమ్మకంగా మీరు కూలి పని చేసుకున్న మీ యొక్క 10వ భాగం దేవుని సన్నిధికి వస్తుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మీకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని నియమం మనం చేసినప్పుడు ఆ విషయంలో మనం అభివృద్ధి చెందుతాం. ఆమేన్. చూడండి ఏమన్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి చెప్పాలి మహిమపరచబడు. బహుగా ఫలించడం వలన. ఇంకో చూద్దాము, ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి చెందాలి అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలుసు మీలో కొంతమంది, అందరూ కాదు, మీ దేవుని కంటే మీ డబ్బుని ఎక్కువ ప్రేమించే వారు ఉన్నారు. డబ్బే మీకు దేవుడు. అందుకే దేవుని నియమాన్ని మీరు ఇప్పటికీ పాటించలేకపోతున్నారు. అది ఆ విషయంలో మీరు విడుదల పొందినప్పుడే ఆర్థికమైన దీవెనలో మీరు అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. ఏమన్నారు చూడు, ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అని అంటే, ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే, దేవుని సంగమా, అతడు దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలి. అప్పుడే మనం క్షేమాభివృద్ధి చెందుతాం. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి? అబ్బా, కరెక్ట్ చెప్పింది రావణక్క. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. సామెతల గ్రంథం మాట చూడండి, 13వ అధ్యాయంలో. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి అమ్మా. 13వ అధ్యాయము 17వ వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడండి? ఔషధం అంటే మందు. ఔషధం అంటే మందు. నమ్మకమైన రాయబారి అంటే ఒక పని అప్పగిస్తే దాన్ని నమ్మకంగా చేసేవాడు, మధ్యలోనే విడిచిపెట్టేవాడు కాదు. ఒక పని అప్పగిస్తే వాడికి ఏంటి లెక్క చెప్పేదని మధ్యలో వదిలిపెట్టి కాముగా వెళ్ళిపోయేవాడు నమ్మదగిన వాడు. చెప్పండి. ఇక్కడే అధికారి చూస్తాడు, అబ్బా ఫలాని సంతోష్ అనే వ్యక్తికి ఓ పని అప్పగించేవాడు, వెళ్ళాడా, ఆడు చేశాడా, వస్తున్నాడా ఆలోచిస్తాడు. ఈ సంతోష్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? వెళ్తాడా? ఏదో మధ్యలో పని చేయకపోతే నాకెందుకులే అన్నట్టుగా వెళ్తే ఆ వ్యక్తి నమ్మకమైన వాడుగా పిలువబడతాడా? పైగా అరే వీడికి అనవసరంగా పని అప్పగించా, వీడికి చెప్పకుండా వీడు ఎంత మోసగాడా. యజమాని ఏం చేస్తాడు? ఎంతో దుఃఖపడతాడు, బాధపడతాడు, నొచ్చుకుంటాడు, వేదన పడతాడు. అదే వ్యక్తి అప్పగించిన పని వెళ్ళి నమ్మకంగా చేసి, అయ్యా ఇదిగో చేసి ఇలా జరిగిందని చెప్తే ఈ యజమానికి ఎంత సంతోషమో. హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. నీ జీవితంలో నువ్వు, నీ ఇంట్లో నువ్వు ఔషధంగా ఉన్నావా? మందుగా ఉన్నావా? నీ సంఘంలో నీవు ఔషధంగా నమ్మకంగా ఉన్నావా? మందుగా? లేకపోతే సేవకునికే వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? గాయం రేపే వ్యక్తిగా? నీ అధికారి కింద నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు కూలి పని చేసే ఆ చేనులో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. మంచి పేరు ముత్యము కంటే విలువైనది. హల్లెలూయా. దేవుని స్తోత్రం.
కొంతమంది అండి బుద్ధిహీనులు, నమ్మకం లేని వారు మనం చూస్తూ ఉంటాం. మీ జీవితంలో కూడా తగిలే ఉంటారు. ఎక్కువ మంది బ్రదర్ 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా అంటాడు. ఎన్ని నిమిషాల్లో? ఇంపార్టెంట్ విషయమైన బ్రదర్ 10 నిమిషాల్లో ఫోన్ ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటారు. ఇక మళ్ళీ అమ్మటే చేస్తానంటారు. కానీ నెలలు అయినా కానీ, సంవత్సరాలు అయినా కానీ వారు మళ్ళా జ్ఞాపకం చేసుకోరు. హల్లెలూయా. నేను ఒక బ్రదర్కి అర్జెంట్ విషయమై ఫోన్ చేసి, బ్రదర్ 10 మినిట్స్లో నేను మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తా అన్నాడు. ఎప్పటికి నెల దాటింది. చిన్న విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. పెద్ద విషయాలు కాదండి. ప్రభు ఏమన్నారు? కొద్దిగలో నమ్మకంగా ఉండువాడు రాదు మీకు. చెప్పాలి, ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. అవునా కాదా చెప్పండి. కొద్దిగలో అపనమ్మకంగా ఉండేవాడు ఏంటంట, ఎక్కువలో కూడా అపనమ్మకంగానే ఉంటాడు. అందుకే దేవుని బిడ్డలారా, కొద్ది విషయాల్లోనే మనం నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటావు, పాస్టర్ గారికి చెప్పా, వస్తానన్నా లేకపోతే రానన్నా, నేను అది చేస్తా ఇది ఏం కాదు, ఒక్కసారిలే, నెక్స్ట్ టైం చూద్దాంలే, ఈ ఒక్కసారి. ఇదేంటంటే ఇది చిన్న విషయం అయినా కానీ నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుకోకుండా అపనమ్మకస్తురాలిగా ఇది ముద్ర వేస్తుంది తప్పిపోతే. హల్లెలూయా. దేవుడు ఎవరిని అభివృద్ధి పరుస్తాడో తెలుసా? ఎవరికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడో తెలుసా? చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండే వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న విషయాల్లో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. దానియేలు ఎంతమందికి తెలుసు? దానియేలు. హల్లెలూయా. దానియేలు ఎంతమంది? మీకు ఇంద్రం మిల్లు ఎంతమందికి కావాలండి? అది అట్లా ఎత్తాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దానియేలు ఎంతమందికి తెలుసు అండి? దానియేలు తెలియదు. చరణ్ నీకు తెలియదు? వచ్చి నీకు తెలియదు? దానియేలు తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. వెరీ గుడ్. హల్లెలూయా. దానియేలు అండి యాక్చువల్గా బానిసగా కొనిపోబడ్డాడు. జాగ్రత్తగా వినండి. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో మీరు చూడండి. చిన్న విషయాలు. మీ ఆయన అలా షర్ట్ తలిగించాడు, ప్యాంట్ అందులో డబ్బులు ఉన్నాయి, 100 రూపాయల కాగితాలు ఒక 30 ఉన్నాయి, లేదా 23 ఉన్నాయి అనుకోండి. ఆయన లెక్క పెట్టాడు. అన్ని నువ్వు లెక్క పెట్టావు. ఆ ఒక్క కాగితం తీస్తే ఏముందిలే అని చెప్పకుండా తీసావు. అది నీకేమైందో తెలుసా? నువ్వు అపనమ్మకస్తురాలివిగా ఏమేస్తుంది? ముద్ర వేస్తుంది. హల్లెలూయా. మొన్న చింతలబయారంలో ప్రేయర్ జరిగి నేను ఎంత ఇచ్చానో నాకు తెలియదు. ఎవరికి? అనుసూర్యమ్మ గారికి చిల్లర ఉంటే ఇచ్చా. ఈ అంట్లు తోమే సబ్బు పీస్ తీసుకురండి అమ్మా అంటే ఆమె వెళ్ళింది, మర్చిపోయి. ఆమె 2 తెచ్చి అక్కడ వాళ్ళకిచ్చి మళ్ళీ ఇగోమ్మ చిల్లర అని ఇస్తుంది. అక్కడ ఉన్న సేవకులు చూసి నవ్వుతున్నారు. హల్లెలూయా. ఎందుకు నవ్వుతున్నారు తెలుసా? ఎందుకు నవ్వుతారు చెప్పండి మీరు? అది సంతోషంగా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? ఎస్, హల్లెలూయా. ఆ కొద్దిగా మనం ఈ 2 రూపాయలే కదా, ఈ 8 రూపాయలే కదా, ఏం కాదు అనుకున్నాం అనుకోండి, ఏం కాదు, కరెక్టే. కానీ అది నీ వ్యక్తిగత జీవితాన్ని ఏం చేస్తుంది? ఎక్కువను నమ్మకంగా ఉండకుండా అది నిన్ను దారి తప్పిస్తుందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ఇంట్లో మీ పిల్లలకి నేర్పించండి. మీ పిల్లలను చెక్ చేయండి. 20 రూపాయలు ఇవ్వండి, 17 రూపాయల వస్తువు తెమ్మని చెప్పండి. వాడు 17 రూపాయల వస్తువు కొన్నాక ఇంకెంత మిగులుతాయి చెప్పట్లే మీరు? ఆడేం చేస్తాడు? ఒకవేళ వాడు 3 రూపాయలు జోబులు వేసుకుని డబ్బులాట చిల్లరకి వెళ్దాం అనుకోండి. ఒకవేళ మనసులో మీరు పరీక్షించండి. ఒకవేళ చాక్లెట్లు కొనుక్కున్నాడు, మమ్మీ ఇంకో ఈ 3 రూపాయలు మిగిలితే చాక్లెట్లు కొనుక్కున్నా, మంచిదిరా బిడ్డ చెప్తాం, ఓకే. లేదా మమ్మీ ఇంకో ఈ 3 రూపాయలు మిగిలినాయి నేను తీసుకున్నా, ఓకే. లేదు ఇచ్చేసే
అది నమ్మకం. వాడు కాముగా జోబులు వేసుకొని వెళ్ళాడు అనుకోండి, ఆ చిన్న విషయంలో వాడు తప్పిపోతున్నాడు. తల్లిగా నాన్నగా నువ్వేం చేయాలి తెలుసా? వాడిని ఒక గంట ఆగినాక పిలిచి అడిగి వాడి జీవితంలో గుర్తుండేటట్టుగా వాడికి చెప్పాలి. హల్లెలూయా. పరీక్షించాలి. కొన్నిసార్లు నువ్వే టెస్ట్ చేయాలి. నీ పిల్లల్ని పరీక్షించి వాడు ఫెయిల్ అవుతున్నాడా, వాడి క్యారెక్టర్ విషయంలో వాడు పాస్ అవుతున్నాడా, నువ్వే వాడికి అర్థమైనట్టు చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చిన్న విషయాల్లో మనం ఇప్పుడు చూడండి, మనం మందిరానికి వస్తాం, 9 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అది నమ్మకత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్న విషయమే అది. చిన్న విషయమా పెద్ద విషయం అది? ఏమండి, మనకి చింతలబయానం 7:15 బస్సు అంటే మన 7 గంటలకే రోడ్డుకి రాలేదమ్మా. మొన్న నేను 9ంటికి వెళ్తానంట, ఆగుద్దానికి బస్సు. చిన్న విషయం. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది యేసు ప్రభు బూరవుది రాగానే టక్కుమంట వెళ్ళి ఎక్కారు. బుద్ధి లేని కన్యకలు కూడా వెళ్ళారు. నూనె కొనుక్కొని వచ్చేసరికి ఏం వేయబడింది? తలుపు వేయబడింది. ఉంది, వాళ్ళలో నూనె ఉంది, తెచ్చుకున్నారు కష్టపడి వెళ్ళి, కానీ సమయము దాటిపోయింది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చిన్న విషయంలో నమ్మకంగా, చిన్న విషయంలో ఇది నువ్వెందుకు సరి చేసుకోకూడదు? ఏ వ్యక్తి అయినా మీలో, ఏ వ్యక్తి గురించి మీలో ఎవరైనా ఎప్పుడైనా 1 గంట దాటిన తర్వాత అన్నం తిన్నారా? కంటిన్యూగా 2 దాటిన తర్వాత అన్నం తిన్నారా అండి? ఎన్నింటిలోపే తింటారు? 1 నుంచి 2 మధ్యలోనే. 4 గంటలకు తిన్నారా? ఎప్పుడో ఒకసారి లేట్ అయితే నెలకు 2 నెలలకు ఒకసారి తింటాం. కానీ నమ్మకంగా మనం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మనం భోజనం చేస్తాం. అది ఆరోగ్యం. అవునా కదా చెప్పండి? అది ఆరోగ్యం. నువ్వు నమ్మకంగా నీ శరీరాన్ని కాపాడుకోండి. నేనేమన్నా అంటే, నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు 9 గంటల కంటే 9 గంటలకు ఎంత ప్రయాసపడు, దేవుడు చూస్తాడు నీ ప్రయాస. కొన్ని వదిలేసి నువ్వు తినకు, ఉపవాసం ఉండు, ఇంట్లో వండకు, బట్టలు తక్కు, అంట్లుతో మాకు పర్లేదు. సమయానికి చక్కగా శుభ్రంగా స్నానం చేసి లేచి మందిరానికి నువ్వు టయానికి వస్తే ప్రభు నిన్ను, ఈమె నమ్మకస్తురాలు, ఈయన నమ్మకస్తుడు, ఈ ముద్ర దేవుడు మన మీద వేస్తాడు. హల్లెలూయా. నేను ఉదయం 8:30కి ప్రేయర్, నేను 8:30కి వెళ్ళేసరికి మనోడు మొత్తం తుడిసి సాపేసి క్లాత్ వేసి మైక్ పెట్టి ఆయన కూర్చుంటారు. ఎవరు? సమయలు గారు. ఆయనతో పాటు ఇంకో పాప వచ్చింది. మీకు తెలుసా, ఆయన టీవీ జబ్బు. ఒకప్పుడు నా ముందే దగ్గర ఇంత రక్తం పడేది. అక్కడే కూర్చున్నారా, అక్కడే దడికి ఊసేవాడు. వాళ్ళ పరిస్థితి అంతా. కానీ ఆయన దేవుడు టచ్ చేశాడు. ఎంత నమ్మకస్తుడంటే ఆయన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి మనం. హల్లెలూయా. చాలా దేవుడు ఆయన అలా బ్లెస్ చేశాడండి. మన దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు, కానీ ఆయన దగ్గర ఎప్పుడూ 10,000 ఉంటాయి. అలా పెట్టుకొని ఉంటాడు ఆయన. దేవుడు ఆయన బ్లెస్ చేశాడు. హల్లెలూయా. నమ్మకమైన వారికి, చూడండి ఆ మాట 28:20 సామెతలు 28:20 ఏముందండి అక్కడ? ఆ తర్వాత దానియేలు దగ్గరికి వెళ్దాం మనం. నమ్మకమైన వారికి దీవెనలు, అంటే దీవెనల విషయంలో అభివృద్ధి చెందుతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్స్పెండ్ అవుతాడు, అభివృద్ధి చెందుతుంటాడు. నేనేమంటానంటే, పెద్ద పెద్ద విషయాల్లో తర్వాత వెళ్దామండి. ఫస్ట్ చిన్న విషయాల్లో నమ్మకంగా ఉందా? ఏ విషయాల్లో? చిన్న విషయాలు. ఉదయం లేవగానే ఎన్ని గంటలకు లెగుస్తున్నావు? ఒక అరగంట అయినా దేవునికి ఇస్తున్నావా? నమ్మకత్వం. ప్రతిరోజు ఉదయం ఒక అధ్యాయం, రాత్రి ఒక అధ్యాయం చదువుతున్నావా? చిన్నయే, నమ్మకత్వం దేవుని విషయంలో. హల్లెలూయా. హల్లెలూయా. నేను మొన్న బ్రదర్ అన్నాడు, బ్రదర్ మీరు బైబిల్ చదవాలి ఉదయం, కనీసం ఉదయం ఒక అధ్యాయం, సాయంత్రం ఒక. బ్రదర్ అది నా ఊపిరి ఆగేంత వరకు జరుగుతూనే ఉంది బెదర్ అంటున్నాడు. హల్లెలూయా. అది దేవునికి నీకు మధ్య ఏంటది? నమ్మకత్వం. ఆయన అలా శాలరీ 40,000 పడతాయి ఆయనకి శాలరీ. ఆ మెసేజ్ వచ్చిన
3 సెకండ్లలో ఎంబటే నాకు 4,000 దశమ భాగం పంపిస్తాడు. నమ్మకత్వం. ఆయన ఉద్యోగం పోయింది. ఆయనకు ముందు 6 మంది తీసేశారు. నెక్స్ట్ వీక్లో ఆయన తర్వాత 6 మందిని తీయాలి. ఈ మందిరంలో నేను పడుకొని ప్రేయర్ చేస్తే ప్రభు అన్నాడు, ఆ డి ఎవరైతే ఉన్నాడో ఆయన నేను కళ్ళలో చూసి వచ్చాడు. ఆ స్లిప్ మీద రాసి సంతకం చేసి, ఇదిగో జాగ్రత్తగా జాబ్ చేసుకో, నమ్మకంగా జాబ్ చేసుకో అని అలా చేతులు పెట్టాడు. నేను చూసా. నేను ఆ బ్రదర్ చెప్పా, నీ ముందు 6 పోయారేమో, గడగడ వణుకుతున్నాను, నేను ఎలా బ్రతకాలి, కానీ తర్వాత 6 తీసేస్తాను అంటున్నారు కదా, నిన్ను బట్టి వారు కూడా కాపాడబడతారు. హల్లెలూయా. ఆ వీక్లో నేను చెప్పినట్లుగానే అదే అధికారి వారిని తీసేయలేదండి, అది కంటిన్యూ అవుతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ ఉద్యోగంలో నమ్మకంగా దేవునికి 10వ వంతు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకి ఉంటాయి కష్టాలు, సరిపో ఒక్కోసారి, అయినా నా దేవునికి ఇవ్వాలి. నువ్వు కొద్దిగా నమ్మకంగా ఉంటే దేవుని బిడ్డలారా, ఎక్కువగా నువ్వు నమ్మకంగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అభివృద్ధి ఎందుకు చెందరు? డెవలప్ ఎందుకు కారు? నేను చూస్తున్నాను, లక్షలు వచ్చి పడుతున్నాయి వాళ్ళ ఇంట్లో. ఆశ్చర్యంగా ఏంటంటే అది దేవుడి ఆశీర్వాదం. ఆమె అది మన కన్నులకు అర్థంగా, మన హృదయానికి గోచరం కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా ఉండు, నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతా. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఉన్నారు, నెలలో ఎన్ని ఆదివారాలండి? 4. ఒక్క ఆదివారం వస్తే మళ్ళీ ఒక ఆదివారము రారు. వీలైనా అది నమ్మకత్వమా? చెప్పాలి నేను. కాదు కదండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, క్రమము తప్పకుండా దేవుని సన్నిధిగా. నువ్వు ఎక్కడున్నా శనివారం ఇంటికి వచ్చి ఏ ఊరికి వెళ్ళినా ఆదివారం నీ దేవుని సన్నిధిలో నువ్వు కనబడుటకై సిద్ధపడాలి. హల్లెలూయా. అది నమ్మకత్వం. అది అలవాటు చేసుకోండి. నువ్వు ఎన్ని ఊర్లైనా తిరుగు, శనివారం వచ్చేసరికి నీ ఇంట్లో ఉండి నువ్వు సిద్ధపడాలి. అది నమ్మకత్వం. చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే గొప్ప విషయాల్లో కూడా నీవు ఉంటావు, ఖచ్చితంగా ఉంటా. ఏమండి, మీ పిల్లలకి 50 రూపాయల కాగితం ఇవ్వగలవు చిన్నవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు సండే స్కూల్, వాడికి నువ్వు 10,000 ఇవ్వగలవా? ఎందుకు 10,000 ఇవ్వలేవంటే వాడు నమ్మకంగా వాటిని కాపాడుకోలేడు. 50 రూపాయలు అయితే ఒక 20 రూపాయలు కొనుక్కున్నా 30 రూపాయలు వస్తాయంటే వాడు 3 10లో ఒక 21 10 వాడు మైండ్లో సరిపోయింది సామర్థ్యం. అలాగే నీవు చిన్న విషయాల్లో ఫస్ట్ నమ్మకంగా ఉండు, దేవుడు పెద్ద విషయాల దాకా నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. నీకు నెలకు 10,000 ఇస్తున్నాడా? అందులో నమ్మకంగా దేవునికి ఉండు, నెలకు 1,00,000 రూపాయల స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మకంగా. దానియేలు అండి బానిసగా వెళ్ళాడు. ఏంటి దానియేలు గ్రంథం? నమ్మకమైన వారు అభివృద్ధి చెందుతారు, క్షేమాభివృద్ధి చెందుతారు. దానియేలు గ్రంథం మీరు బైబిల్ చూడాలి, ఆ మాటలు ఎంత చిన్న విషయమో. అది 1వ అధ్యాయం మీరు చూడండి. 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. చదవండి అమ్మా. ఇక్కడ చూడండి, రాజు భుజించే భోజనం ఎలా ఉంటుందండి? రాజభోజనం. ఆఫ్టర్ పెళ్లి చేసుకుంటే మధ్యలో 125 రకాల భోజనాలు అని పెడతారు, అదే కర్రీస్ అని పెడతారు, రకరకాలు. ఒక ఆయన 520 అంటే కర్రీస్, స్వీట్స్, ఏదో రకరకాల. మరి రాజభోజనం ఎలా ఉంటుందండి? ఎవరైనా వదులుకుంటారా? దానియేలు అండి చిన్న విషయం,
ప్రార్థన చేసుకొని తింటే పరిశుద్ధం కాదా అనే మైండ్ లేదు. ఈ దినాల్లో కొంతమందికి విశ్వాసం అతి అయిపోతుంది. ప్రార్థన చేసుకొని తింటే అంత పరిశుద్ధం అయిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినొద్దు అని చెప్పాడా? తినమన్నాడా? తినొద్దు. నీకు అంత గతి లేని స్థితి ఏంటండి? విగ్రహార్పితమైన వాటి దగ్గర ఉన్నటువంటి అది ఏదైనా పండే కానీ, ఫలమే కానీ, స్వీటే కానీ, మాంసమే కానీ నీకు వేరే దేవుడు ఇవ్వడా? అవి ఏం చేస్తాయి అంటే మన శరీరాన్ని మనకు తెలియకుండా అపవిత్రం చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దొరకని సమయంలో ఇంకా ఏది లేదు అదే అన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయి, ఆయన సమాధానం ఇస్తే వెళ్ళిపో. కానీ నాకు భక్తి ఉంది, నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తే అన్నీ ఇదైతే అనే ఒక అతి భక్తిలోనికి వెళ్ళిపోయామా కింద పడిపోతా. దానియేలు కంటే మనం గొప్పవారం అండి, ప్రార్థన పరులు చెప్పండి. ఏమన్నాడు? రాజు భుజించు భోజనమును పానమును ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. చిన్న విషయంలో నమ్మకత్వం, భోజనం విషయంలో నమ్మకత్వం. హల్లెలూయా. భోజనం విషయంలో నమ్మకం. ఒకాడ ఏదో ఫంక్షన్కి వెళ్ళామండి, వెళ్ళి ఎక్కడో నేను వెళ్ళాను, భోజనం పెట్టారు, మాంసం వేస్తారు కదా, మాంసం వేశారు. అందులో మాంసం కర్రీ కానీ ఇది డిఫరెంట్గా, నేను కార్జ్యం అనుకున్నాను. ఇది చూసా, ఇదేంటి అని అడిగా, డౌట్ వచ్చింది. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఇది కార్జ్యము రక్తము కలిపి ఉండింది అన్నారు. అక్కడ పడేసేసా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? రక్తము మీరు తినకూడదు అన్నాడు. తెలుసా మీకు? రక్తం తినకూడదు, దాన్ని నేల పారబోయాలి. కానీ మనోళ్ళు కొంతమంది అన్యులు తెలియక ఏం చేస్తారంటే రక్తాన్ని గిన్నెలో పట్టి, ఈవెన్ క్రైస్తవుల్లో నేను చూసా కొంతమంది దాన్ని వండుకొని తింటారు. అది శాపం, చచ్చిపోతారు దేవుని మాట వినకపోతే. ఇంకేం లేదండి తినడానికి, అదే తినాలా, దేవుడు వద్దన్నదే తినాలా. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, కటిక వాని అంగడిలో పోయినదేదో అది తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. చిన్న చిన్న విషయాల్లో దేవుని బిడ్డలారా మనం నమ్మకంగా ఉండాలి. ఎక్కడుందన్నమాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక అండి. మొదటి పత్రిక చూడండి, 7వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం సిస్టర్. విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయము, గట్టిగా చదవండి అమ్మా కొంచెం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానము గల వారమని ఎరుగుదుము. పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘస్థులు అతి భక్తి పరులండి, చాలా జ్ఞానం ఉంది వాళ్ళకి. 12 కృపావరములు కలిగిన వారు కొరింథీయులు. హల్లెలూయా. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన వరం, ఏమండి, స్వస్థపరచు కృపావరం, అద్భుతములు చేయవరం, ప్రవచన వరం, ఇలాగున భాషలు మాట్లాడేవరం, భాషలకు అర్థము చెప్పేవరం, వివేచన వరం, ఇలాగున 9 కృపావరములు కలిగిన వారు వీళ్ళు. అందుకే పౌలు అంటారు మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. అయితే జ్ఞానము ఉప్పొంగజేయును. ఏం చేస్తుందంట జ్ఞానము? నాకు చాలా జ్ఞానం ఉంది, ఉప్పొంగిపోతాను కొన్నిసార్లు సేవకులకు అంబే, నాకు చాలా జ్ఞానం ఉంది, టచ్ అంటాం. హల్లెలూయా. టచ్ లేదు, ఏం లేదు, కూర్చో పగిలిపోయింది అక్కడ. కొంతమంది అది చేస్తూ ఉంటారు. ఇంక ఏముంది? ప్రేమ, తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. నాకు బాగా తెలుసు అనుకుంటాం కానీ మనకేమీ తెలియదండి. 2వ వచనం, 3వ వచనం, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన అతడు దేవునికి ఎరగైన వాడే. 4వ వచనం, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు ఒక్కడే
ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా 10వ వచనం చూడండి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తికి కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సంఘములో ఉన్న ఆ నీ సహోదరి గాని సహోదరుడు గాని నీ జ్ఞానమును బట్టి ఏం చేస్తాడు? నశించిపోతాడు. అందుకనే దానియేలు ఏం చేశాడు తెలుసా? నాకు రాజభోజనం వద్దు. రాజభోజనం పాపమా అండి చెప్పండి? కాదు. కానీ అక్కడ వాళ్ళు బబులోను దేశంలో రాజభోజనం చేసేటప్పుడు బలి అర్పించి తమోజు దేవత కానీ వారి దేవతలకు బలి అర్పించి ఆ బలి అర్పించిన వాటిని తీసుకొని వచ్చి ఉండేవారు. అందుకు దానియేలు ఏమన్నాడంటే నాకు రాజభోజనం వద్దు అన్నాడు. హల్లెలూయా. ఈ చిన్న విషయంలో దానియేలు నమ్మకంగా ఉండటాన్ని బట్టి ఏమైంది తెలుసా? దేవుడు అతన్ని ఎందుకొరకైతే రాజు కొన్ని వందల మందిని నియమించాడో అందులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీరు నలుగురు మాత్రం ఎన్నుకొనబడ్డారు. హల్లెలూయా. ఎప్పుడు మన ఉద్యోగంలో అభివృద్ధి తెలుసా? ఎప్పుడు మనం చేసే పనిలో అభివృద్ధి తెలుసా? మనల్ని మనము సపరేట్ చేసుకున్నప్పుడు అండి. చిన్న విషయాల్లో కొన్ని మనకు తినబుద్ధి అయింది కానీ తినకూడదు, పక్కన పెట్టేసేయాలి. కొన్ని తాగవద్దు అయింది, తాగకూడదు, పక్కన పెట్టేసేయాలి. ఈ విషయాల్లో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకత్వం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు బబులోను దేశంలో. బ్రదర్, వీళ్ళు ముగ్గురేనా? చాలా మంది యూదులు ఉన్నారు. హలో, ఉన్నారా? చెరపట్టుకున్న వేల మంది ఉన్నారు. అందరు వచ్చారు. విగ్రహం నిలబెట్టాడు. 60 మూరల ఎత్తు, 6 మూరల ఎడల్పు. అందరు వచ్చారు, నమస్కరించారు, వెళ్తున్నారు. అందరు వస్తున్నారు. మేళాలు యమ వాయిస్తున్నారు, మేళాలు పీరీలు వాయిస్తున్నారు, సకల వాద్యం. ఏమండి అన్ని. ఇప్పుడు రాజు దగ్గర సంగీతం ఎలా ఉంటుందండి? వందల మంది ఉంటారు వాయిస్తుంటే. అందరు వచ్చి ఆ బంగారు ప్రతిమకు వందనం చేసి వెళ్తుంటే వీళ్ళు ముగ్గురు లోపడట్లేదు. ఈ విషయం పక్కన ఉద్యోగస్తులు చూసి, ఎరా రాజుగారు అన్ని వందల మందిలో వీళ్ళ నలుగురిని ఎన్నుకున్నాడు కదా రాజ్యకార్యాల కొరకు, వీళ్ళని ఎట్లా నేను ఇరికించాలని రాజా, ఇదిగో నీవు నిలబెట్టించిన ప్రతిమకు వీళ్ళు మొక్కట్ల. ఏముందండి? ఎవరైనా చూస్తున్నారా? హలో, ఎవరైనా చూస్తున్నారా? వెళ్ళటం ఏదో ఇట్లా దండం వెళ్ళిపోతే అయిపోయింది కదా. అయిపోదా? కానీ వీళ్ళు అందరి యూదుల వల్లే కాదు. ఈ చిన్న విషయంలో కూడా నేను నమ్మకంగా ఉంటా. హల్లెలూయా. ఇది చిన్న విషయమే కానీ రాజుగారికి బాగా కోపం వచ్చి అగ్నిగుండంలో 700 ఎక్కువ చేసి అందులో ఏంట్రా అన్నాడు. రాజా వేసుకో, పర్వాలేదు, కానీ మా దేవునికి మేము నమ్మకంగా ఉంటాం. దేవుని స్తోత్రం. చెప్పడానికి బాగానే ఉంది కానీ దేవుని బిడ్డ మిమ్మల్ని ఒక మాట నేను అడుగుతున్నాను. నీ బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు నువ్వు సపరేట్ లైఫ్ జీవించగలుగుతున్నావా? వాళ్ళతో కలిసి కలగొలిపోతున్నావా? ఒక ఆమండి బంధువులను సంతోష పెట్టడానికి బొట్టు బిళ్ళ పెట్టుకుంటుంది. అవసరమా? తప్పేమీ కాదు, కానీ అవసరమా? నువ్వు సమర్పించుకున్నావు కదా. బంధువుల్ని ఎంటర్టైన్ చేయడానికి నీకున్న విశ్వాసాన్ని, నీకున్న పరిశుద్ధతను నువ్వు త్యాగం చేయడం ఎంతవరకు కరెక్ట్? నీ దేవుణ్ణి పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? హల్లెలూయా. నేసుకుమారమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నగారు ఒక దిష్టి బొమ్మ పెట్టవి అన్న. అందరూ పోయించేటోళ్ళు పోయేటోళ్ళు చూడండి. ఏమండి? ఇస్సాకు అభివృద్ధి చెందుతుంటే ఫిలిస్తీన్లకు ఏం కలిగింది? అసూయ. అనండి, అసూయ. దేవుని స్తోత్రం. కలగని
సంతోషించేవాడిని ఈ ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది. ఎవరైతే అసూయ పడతారో ఆశీర్వాదం రాదు, వాళ్ళు అట్లే ఉంటారు. దేవుని స్తోత్రం. మీకు ఒక సీక్రెట్ చెప్పిన, ఎవరికైనా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే మీరు సంతోషించండి. దేవా, వీళ్ళని నువ్వు ఆశీర్వదిస్తున్నావా నాయన, వీళ్ళు కారు కొనుక్కున్నారా, ఇల్లు కట్టుకున్నారా, వీళ్ళ పిల్లలకి చక్కటి వివాహాలు, మంచి మంచి సంబంధాలు వచ్చాయి నాయన, నీకు స్తోత్రం అని సంతోషించి ఆశీర్వదించు. అదే ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఇది సీక్రెట్. దేవుని స్తోత్రం. వీళ్ళు పిల్లలు బాగా చదివిస్తున్నారా, అసూయ. వీళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారా, అసూయ. అబ్బా, వీళ్ళు మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, బాగా డబ్బులు, అసూయ. ఆశీర్వాదం వస్తుందా, అసూయ పరులకు శాపం వస్తుందా? మీకే తెలియాలి, నాకు తెలియదు. ఇక హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నమ్మకమైన వానికి కొన్ని చిన్న విషయాలు, ప్రభువా ఇది నీకు అవమానం తెస్తుంది నాయన, కాబట్టి నాకు లాభం వచ్చినా పర్వాలేదు, ఈరోజు ఈ నెల 10,000 వచ్చేది 8,000 రాని పర్లేదు, కానీ నేను అక్కడికి వెళ్ళను, నేను ఆ పని చేయను. నమ్మకత్వం చిన్న విషయంలో గొప్ప విషయాల్లోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఏమండి, యోసేపు ఉన్నాడు, పోతిఫర్ భార్య, ఇంట్లో ఒక్కరంటే ఒక్కరు లేరు, పైగా ఆమె వచ్చి అతని షర్టు లాగి బలవంతం చేస్తుంది. కానీ యోసేపు దేవునికి భయపడి ఆ విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి సింహాసనం మీదకి దేవుడు తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఎవరు లేరు కానీ మనం లటుక్కుని తీసుకొని నోట్లు వేసుకుంటాం, తప్పు. హలో, తప్పు. నమ్మకత్వం. ఎవరు లేరు కానీ అటు ఇటు చూసేటప్పుడు కొంచెం జోబులో పెట్టుకుంటాం, తప్పు. చిన్న విషయాల్లో దేవుడు ఏం చూస్తాడు? నమ్మకత్వం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. హల్లెలూయా. నీ నోటితో ఎన్నిసార్లు మాటిచ్చి తప్పిపోయావు అంటే నువ్వు అపనమ్మకస్తుడిగా, అపనమ్మకస్తురాలుగా ముద్ర వేసుకుంటున్నావు. ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్తలో? ఆ వచనం దొరికితే ఎవరైనా చదువుతారా అండి? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అవునంటే అవును, కాదంటే కాదు. వీటిని మించి వచ్చినది ఎక్కడి నుంచి వస్తుందంట? దుష్టుడి నుంచి, అపవాది నుంచి వచ్చును అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అవునంటే అవునే, కాదంటే కాదు, అలాగే ఉండాలి. కానీ అవునని చెప్పి కాదన్నట్టుగా, కాదు అని చెప్పి అవునన్నట్టుగా ఉంటే మన నమ్మకస్తులమా చెప్పండి? కాదు. అందుకనే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, రెండో విషయంలోనికి వద్దాం. మనము అభివృద్ధి చెందాలి అంటే, ఆత్మీయ విషయంలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే ఎలా ఉండాలి తెలుసా? ప్రార్థనా పరులమై ఉండాలి. అందరూ చెప్పండి. మొదటిగా మనం అభివృద్ధి చెందాలంటే మన నమ్మకమైన జీవితం కారణమైతే, రెండవది ప్రార్థనా పరులముగా ఉండాలి. ఎంతమంది మనలో నమ్మకంగా కనీసం రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తున్నాం అంటే, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కలిపి? హలో, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సెల్ ఫోన్ చూడమంటే గంటలు చూస్తా, అందుకే కళ్ళకి కళ్ళజోళ్ళు వస్తున్నాయి త్వరగా. దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి చెందాలంటే ఒక ఆయుధం ప్రార్థన. దేవునికి స్తోత్రం. తండ్రులుగా మీరు మీ కుటుంబంలో మీరు అభివృద్ధి చెందాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన పరులై ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే, ఇదిగో ఇర్మియా, యోబు, అక్కడ రాయబడిన యోబు కానీ, ఇర్మియా కానీ, సమూయేలు కానీ వచ్చి వారి నిమిత్తం ప్రార్థన చేసిన నేను వారి మాట వినను అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి వారే ప్రార్థన చేసుకోవాలి, ఎవరికి వారే నీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అనేది మన జీవితాన్ని కట్టుద్ది.
ప్రార్థన ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా పరిశుద్ధతలో మనం ప్రయాణం చేస్తాం. హల్లెలూయా. పాపంలో ఉన్నవారిని, బలహీనతలో, వ్యభిచారంలో ఉన్నవారిని చూడండి, వారు ప్రార్థన అంటే ఇష్టపడరు. మేము ప్రార్థనకి వెళ్తున్నాం రండి అంటే, మీరు బండి మేము వస్తూ ఉంటారు కానీ వస్తారా? ఎందుకంటే వాళ్ళలో ఒక రోగం ఉంది. ఏంటి ఆ రోగం అంటే? పాపం. అందరు చెప్పండి, పాపపు రోగం. జ్వరం వచ్చిన అన్నం తినమని తింటాడా? వాడు పడుకోవాలని చూస్తాడు ఎప్పుడు. పాప రోగం ఏ వ్యక్తి జీవితంలో ఉంటాడో ఆ వ్యక్తి మందిరానికి రాడండి, ప్రార్థనకి రా. మీరంత బతిలాడండి, మీరంత ప్రయాసపడండి, పాపం వారిని విడిచిపెట్టదు. అందుకే చాలా మంది దేవునికి దూరంగా ఉండి సాతానికి దగ్గరై మోసపరచబడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. మన అభివృద్ధి చెందాలంటే ప్రతి దేవుని సంగమా ప్రార్థనా పరులమై ఉండాలి. నేను ఎక్కువ చెప్పను కానీ కొన్ని విషయాలు చెప్తాను. నీ జీవితంలో, నీ కుటుంబంలో సరి అయిన ప్రార్థన లేకపోతే సాతానుడికి నీవు సింహాసనం వేసిన వ్యక్తివిగా ఉంటావు. ఎవరికి? అపవాదికి. యోబు ఏం చేశాడండి? అరుణోదయమున లేచి యోబు ఏం చేశాడు? చదవండి ఆ మాట. 1వ అధ్యాయం యోబు గ్రంథం. ఎలా వేసుకున్నాడు తన చుట్టూ, ఇంటి చుట్టూ ప్రాకారాన్ని. 4వ వచనం చూడండి. 5వ వచనం. వారి విధి దినములు పూర్తి కాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి ఏం చేశాడండి? వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయముని లేచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తమై దహన బలి యోబు నిత్యము అలాగు చేయుచుండెను. హల్లెలూయా. ఉందండి బిడ్డల నిమిత్తం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని చూసి ఎన్ని నెలలైంది, బాధ్యత ఉందా దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయమై? కొంతమంది అలా అగాధంగా వదిలేస్తారు. తప్పండి. వాళ్ళని పరామర్శించి, వాళ్ళు ఎంత చదువులకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని పరామర్శించాలి, వారి కొరకు కనిపెట్టాలి, వారిని పరీక్షించాలి. వారు ఏమైనా పాపము చేశారేమోనని చూడాలి. నా కూతురు, నా కొడుకు ఏ పాపం చేయకూడదు అనకూడదు. అది నీ భ్రమ. ఒక యవ్వన ప్రాయం వచ్చేసరికి యవ్వనస్తులు తప్పక నువ్వు పరీక్షించాలి. ఆ అవకాశం ఉంది కాబట్టి నీ జాగ్రత్త పడాలి. యోబు ఏం చేశాడంటే, నా కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమో అని ఉదయాన్నే వాళ్ళు పిలిపించేవాడంట రోజు యోబు తన బిడ్డల్ని. హల్లెలూయా. కనుగొనగలమా ఇటువంటి తల్లిదండ్రులు ఈ కాలంలో? ఏమండి? వాడు ప్రార్థనకు రాకపోయినా మనం పట్టించుకోం. కనీసం వేరే ఊర్లో ఉంటే ప్రార్థనకు వెళ్తున్నావని అడిగి పరామర్శించం. దేవుని బిడ్డలారా, యోబుని ఎందుకు దేవుడు అంత అభివృద్ధి పరిచాడో తెలుసా? యోబు ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ప్రార్థనా పరుడు. ఎందుకు తల్లిదండ్రులు అనేకులు తలపట్టుకొని ఏడ్చే పరిస్థితులు వస్తున్నాయి తెలుసా? లోకంలో పిల్లల్ని సరిగా పట్టించుకోరు. వారు దేవునితో సరైన కాంటాక్ట్లో ఉన్నారా లేదా అడగరు. రైసలా అడగాలి దేవుని బిడ్డలారా. వాడు ప్రార్థన చేసుకుంటున్నాడు, అమ్మాయి ప్రార్థన చేసుకుంటుందా లేదా, వాడు బైబిల్ చదువుతున్నాడు, అమ్మాయి బైబిల్ చదువుతుందా లేదా పరీక్షించాలి, పరిశోధించాలి, అడగాలి. తల్లిగా, తండ్రిగా నీ బాధ్యత అది. యోబు ఏం చేశాడు? దేవుని దూషించారేమో హృదయంలో పాపం చేసి, అందుకనే వారిని పరిశుద్ధపరిచాడంట. దేవునికి స్తోత్రం. వారి కొరకు ప్రార్థించాడు, బలర్పించాడు, నిత్యము అలాగే చేస్తున్నాడండి. కొంతమంది తల్లులు వాడి ఇష్టం అండి, వాడి జీవితం అంటారు, సపోర్ట్ చేస్తారు. ఒక ఆమె అలాగే మా ఊర్లో అలాగే సపోర్ట్ చేసి వాడు చచ్చాడు చివరికి మధ్యకాలంలోనే. అలా చేయకూడదు. నువ్వు ఎంతగా ప్రేమిస్తావు నీ బిడ్డల్ని, మరొక వైపు అంతగా గద్దించాలి, శిక్షించాలి తప్పు చేస్తే. అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. వాడు ఆరోగ్యంగా చక్కగా ఒలీవ మొక్క వలె పెరుగుతాడు. నీ ప్రేమ చేత, నీ గార్భం చేత వదిలేసావనుకో, వాడే నిన్ను చంపుతాడు ఒక దినాన. నీ పరువు తీస్తాడు నన్ను రోడ్డు మీద,
నీకు విలువ లేకుండా చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? తప్పెవరితో తెలుసా? నీదే. మొక్కగా ఉన్నప్పుడే నువ్వు వాడిని గద్దించాలి. చిన్నప్పుడు ఉన్నప్పుడే దేవునికి దగ్గర చేయాలి. యోబులాగా చేశాడు. హల్లెలూయా. ఏమండి, యోబు పిల్లలు ఏమన్నా పాపం చేయగా ఏమంటే నలుదిక్కుల నుంచి గాలి వచ్చి ఇంటిని కొట్టగా ఇల్లు కూలిపోయిందా? కాదు. దేవుడు అనుమతించాడు కాబట్టి గాలి వచ్చింది, కూల్చబడింది, చచ్చిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతగా ఉన్న శోధనలు వాళ్ళు ఎదుర్కొన్నారు. మనం ఎలా ఉంటున్నాం? ప్రార్థన చేస్తున్నావా? దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం అన్నట్లుగానే అటువంటి ప్రార్థనలు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడాలి. ఒక సమర్పణ కలిగి, ఒక లక్ష్యం కలిగి, ఏమండి, ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంలో నువ్వు దేవుని దగ్గర కూర్చోవాలి. అది క్రమమైన ప్రార్థన. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేసేవాడు? పెద్దల గడనే లేచి ఆయన వెళ్ళి దేవునితో గడిపేవాడు. ఎంతమంది మీలో ఒక టైం పెట్టుకొని ఆ టైంలో దేవుని దగ్గరికి వెళ్తున్నారండి? లేదు. అలా క్రమముగా లేకపోతే నీలో ఏదో పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. నో డౌట్, ఏదో బలహీనత నిన్ను ఏలుబడి చేస్తుంది. పాపము లేకుండా పరిశుద్ధంగా ఉన్నవాడు ఒక టయాన్ని నియమించుకొని అతడికి అనుకూలమైన, ఆమెకు అనుకూలమైన సమయం వెళ్ళి ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తల బంధం ఎలా ఉంటుందండి? వాళ్ళు ఉదయం అంతా ఎటుపోయినా ఎటు తిరిగిన రాత్రి ఒకే పెట్టి మీద పడుకో, అది సహవాసం, అది క్షేమం. నీవు నేను అంతే. మనం ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు వ్యాపారాలు చేసినా ఒక టైం దేవునికి, ఒక గంట, గంటన్నర, 2 గంటలు, అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది. హల్లెలూయా. నీవన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలంటే ఒక టైం సెట్ చేసుకొని నీ కుటుంబంలో ఆ టైంలో నీవు దేవుడే ఉండాలి పర్సనల్గా. అప్పుడు నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి చెందుద్ది. హల్లెలూయా. మూడవదిగా మనము దైవికంగా మనం అభివృద్ధి చెందాలి అంటే మనము దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ఉండాలి? దేవుణ్ణి వ్యక్తిగతంగా, దైవికంగా అభివృద్ధి చెందాలంటే దైవికమైన విషయాల్లో. బెరయా సంఘస్థులు ఉన్నారండి. అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళకు దేవునితో ఉన్న వాళ్ళ అనుబంధం ఏంటి? చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ ప్రైస్లో పౌలు చెప్పిన మాటలు అలాగున్నాయో లేవో 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. సహోదరుల రాత్రి వేళ పౌలును సీలను బేరాయుకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా ఎరిగిన వారముగా ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. చాలా మంది చూడండి, చిన్న శ్రమ రాగా, మరి ఒక మాట అండి, యోబుకు 10 మంది పిల్లలు చచ్చిపోయారు కదా. యోబు దేవుణ్ణి కలిగి ఉండాలా, దేవుణ్ణి విడిచిపెట్టాలా? విడిచిపెట్టాలంటున్నారు ఎవరు? చూసారండి, పిచ్చిదానా, మనము దేవుని వలన మేలు అనుభవింపాలా, కీడు అనుభవింపదగదా అని గద్దించి దేవుని ఒక్క మాట కూడా. ఈరోజు చూడండి, చిన్న శ్రమ రాగానే, ఇంత నష్టం జరగగానే దేవుడు మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకు దేవుడు వద్దు, సంఘం వద్దు, ఏమొద్దు
అనేవారు లేరా? హలో, ఏది వీరు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగిన వాళ్ళేనా? పైపైన ఏదో పూతలు ఎరిగిన వారా వీళ్ళు? ఒక వ్యక్తి దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరిగితే తన సమస్తం కోల్పోయినా దేవుడు ఉన్నారా బాబు అని సంతోషంలో బతికేస్తాడు. హల్లెలూయా. అది దేవుణ్ణి ఎరగడం అంటే. హల్లెలూయా. మా బ్రదర్ అంటున్నాడు, ఏం కా బ్రదర్, నష్టమైన పనుల దేవుడు ఉన్నాడుగా, ఆయన మీద ఆధారపడితే ఆయనే బ్రతికిస్తాడు, ఆయన చంపడుగా అంటున్నాడు. నిజమా కాదా చెప్పండి? ఏమండి, ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించడా? అది సమస్య కాదు. నీ హృదయంలో ఉన్న కఠినత్వం తొలగించుకో, నీ హృదయముతో దేవుని ఎరుగు, అది నిన్ను కాపాడుద్ది. హల్లెలూయా. మొదటిగా దేవుని బిడ్డలారా, మనం నమ్మకమైన వారముగా ఉంటే భౌతిక విషయాల్లో మనం అభివృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం నమ్మకమైన వారముగా ఉంటే భౌతిక విషయాలు అభివృద్ధి చెందుతాం. రెండవదిగా మనము ప్రార్థన పరులుగా ఉంటే ఆత్మీయ విషయాల్లో అభివృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటే? ప్రార్థన పరులుగా ఉంటే ఆత్మీయమైన విషయాల్లో మనం అభివృద్ధి చెందుతాము. మనం దేవుణ్ణి ఎరిగిన వారముగా మనం ఉన్నప్పుడు దైవిక విషయాల్లో అభివృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చాలా మంది మందిరానికి వస్తారు, కానీ దైవికమైన అనుభవం చాలా మందికి తక్కువ. ఎందుకు అంటే వారు దేవుణ్ణి ఎరగక వారు తమ ఏదో పైపైన ఎరిగేవారుగా. అలా కాదండి. దేవుని యొక్క ప్రేమను లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు ఎంతో మనం ఎరిగిన వారముగా ఉన్నప్పుడే మనం స్థిరపరచబడతాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? ఉపమానం చెప్పాడు. 4 విషయాలు. ఒకటి, త్రోవ పక్కన పడిన విత్తనం. ఇంకొకటి, రాతి నేలన పడిన విత్తనం. ఇంకొకటి, ముళ్ళ పొలంలో పడిన విత్తనం. ఇంకొకటి, మంచి నేలను పడిన విత్తనం. ఎందుకు ఈ మాటలు చెప్పారు? ఇది క్రైస్తవ జీవితానికి ఇది పునాది లాంటిది. ఇది ప్రధానమైనటువంటి ప్రమాణం. ఇది త్రోవ పక్కనంటే వాక్యము సరిగా వినకుండా ఏదో అలా పడితే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి పోగానే అయ్యగారు ఏం వాక్యం చెప్పాడు నీకు గుర్తుండదు. కారణం ఎవరు వచ్చి ఎత్తకపోతారు? దుష్టుడు, అపవాది. అలానే నా వినే పద్ధతి కాదు. అందుకనే ఆరాధన చేస్తున్నప్పుడే ఏకీభవించి నీ హృదయం దున్నుకోవాలి. నువ్వు ఏదైనా పాపం ఉందా, అతిక్రమం చేసావా, ఒప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తే మంచి నేల లెక్క నీ హృదయం తయారైంది. హల్లెలూయా. రెండోది ఏంటి? రాతి నేలన పడిన విత్తనం. రాతి నేల అంటే బాగానే ఎదుగుద్ది, గెంతెత్తి వస్తుంది రాతి నేల. ఆ తర్వాత వేరు లోతుగా లేనందున ఏమైపోయింది? ఎండిపోయింది. చాలా మంది చర్చికి వస్తారు, ఒక 2 నెలలు చక్కగా ఆహావా అంటారు. చిన్న శ్రమ రాగానే అబ్బో చర్చికి వెళ్ళబట్టి ఈ శ్రమలు అనుకుంటుంటారు. ఆలోచన రావటం బంద్ చేస్తారు. ఇది ఒక బ్యాచ్. మూడోది, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. భూమి ఉంటది కానండి, మంచిగానే ఎదుగుతుంది కానీ ఏమనిచి వేస్తాయంట? ముళ్ళు. ఏమనిచి వేస్తాయి? ముళ్ళు. ఏంటి ముళ్ళు? ఐహిక విచారం. ఏంటంటే ఇవి? అయ్యో చెప్పట్లేదు. ఐహిక విచారం. 2, ధనమోసం. 3, మరి ఇతరమైన ఆపేక్షలు, కోరికలు లోపల చొచ్చి నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాయి. హల్లెలూయా. చాలా మంది చూడండి, ఐహిక విచారం. నేను అది కావాలనుకుంటే దేవుడు ఇవ్వలేదు, కురింగిపోతాడు, కురుగుదల. ఈ ముళ్ళు ఏం చేస్తుంది? ఈ వ్యక్తిని అణిచివేస్తుంది. ఆత్మీయంగా ఎదగకుండా, ఫలించకుండా అణిచివేస్తుంది. ధనమోసం. ఇక డబ్బు పిచ్చిలో పడి ఆదివారం కూడా డబ్బు సంపాదనకే, పొలాలకే, ఉద్యోగాలు, వ్యాపారాలకి ఆదివారం కూడా ఏం చేస్తుంది? ఆదివారం నువ్వు వాక్యం వింటే ఆ వాక్యాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుద్ది. కానీ నువ్వు రాకుండా నువ్వు డబ్బు సంపాదన వెళ్తే ఆ ముళ్ళు నేనేం చేస్తుంది? అణిచివేస్తుంది. ఎదగడానికి వీరు చాలా మంది ఇక్కడ దాకా వస్తారండి. ఇక్కడ దాకా వచ్చి ఈ ముళ్ళు అణిచి వేస్తుంటే అలా అణుగుతారు, అణుగుతూనే ఉంటారు, అణుగుతూనే ఉంటారు. కానీ 4వ విత్తనం ఎక్కడ పడ్డదంట? మంచి నేల. హల్లెలూయా. ఆ నేలలో రాళ్ళు లేవు, కర్ర పుల్లలు లేవు, ముళ్ళ పొదలు లేవు,
మంచి నేల అనగా ఏంటో తెలుసా? మంచి హృదయం. అందరు చెప్పండి, మంచి హృదయం. దేవుడు అన్న, నా కుమారుడు అనే హృదయమును నాకు ఇమ్ము. మన హృదయాన్ని దేవుని వాక్యము చేత ఎల్లప్పుడూ నింపుకుంటూ ఉన్నప్పుడు మనం బలం పొందుతూ ఉంటాం. హల్లెలూయా. బెరయ సంఘస్థులు వాక్యాన్ని ప్రతిరోజు ఏం చేసేవారంట? వారు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులంట. ఎందుకు గనులయ్యారు తెలుసా? దేవుని బిడ్డలారా, నువ్వు గనురాలు ఎప్పుడవుతావు తెలుసా? సమృద్ధిగా నీ హృదయంలో వాక్యాన్ని నింపుకున్నప్పుడు. హల్లెలూయా. వారి ప్రత్యేకత వేరే. నువ్వు ఎంత ఎక్కువగా వాక్యం చదివి, ఎంత ఎక్కువగా నీ హృదయంలో వాక్యం నింపుకొని అలా అనుసరిస్తావో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఏం చేసేవారంట? అలాగూ ఉన్నాయో లేవో వారు చెప్పిన సంగతులని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు. ఎప్పుడైనా పరిశోధించావా? అబ్బో, ఈరోజు కనీసం ఒక్క వచనం చదవకపోతే ఏదన్నా కీడు కలుగుద్దేమో, ఏమన్నా అపాయం వస్తుందేమో అనే పిచ్చి భయంతో చాలా మంది అలా పేజీలు తిప్పో, లేకపోతే క్యాలెండర్ మీద ఉన్న వాక్యము చదివి, లేకపోతే వాట్సాప్లో వచ్చే వాక్యము చూసి అమ్మయ్యా తృప్తి పరెళ్తారు. అది కాదు. నువ్వు వాక్యాన్ని ఎలా చదవాలంట? ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు. అలాగున్నాయాలి. ఈ ఆదివారం పాస్టర్ గారు ఇలా చెప్పాడు, విగ్రహాల విషయమై తినొద్దన్నాడు, తాగొద్దన్నాడు, ఏది కూడా ముట్టొద్దన్నాడు, అసలు అక్కడికే వెళ్ళొద్దన్నాడు. అలాగుంది ఆ వాక్యంలో పరిశోధించాలి. హల్లెలూయా. దానియేలు రాజభోజనం తినలేదంట, అది అలాగుందా లేదా, నిజమేనా పరిశోధించాలి. వాక్యం ఇలా ఉందా లేదా పరిశోధిస్తున్నప్పుడు నీవు గనుడుగా గనురాలుగా హెచ్చింపబడతావు. హల్లెలూయా. బెరయ సంఘం అలా ఉంది. నువ్వు దైవిక జ్ఞానంలో ఎదగాలి అంటే వాక్యం బాగా చదవాలి. దేవుడి గురించి నీకేం తెలుసు బ్రదర్ అంటే ఏదో 2 మొక్కలు చెప్పి కాకుండా అలా కాదు. బాగా తెలుసుకోవాలి, దేవుణ్ణి వడపోసుకోవాలి, నీ హృదయం అంతా నింపుకోవాలి. ఏమంటే ఎవరికైనా వాళ్ళ దగ్గర బంగారం ఉందండి, అది మీరు తెచ్చుకోండి అని అంటే ఒక ఉంగరం మట్టుకు అయితే చాలే అనేసి గింత బంగారం తెచ్చుకుంటారా? లేకపోతే ఒక మోయగలిగిన సంచి తీసుకొని వెళ్ళి సంచిలో తెచ్చుకుంటారా? అబ్బే మాకెందుకంటే బంగారం చీ అంటారా? హలో, ఏం మాట్లాడు. ఆఫ్టర్ మొన్న అక్కడ ఆంధ్రాలో ఒక లారీ బోల్త పడుతుందండి. ఏం లారీ బ్రదర్ అది? ఆయన కాదు, మందు బాటిల్స్ ఒక్కోసారి కోళ్ళు పడతాయి, ఒక్కోసారి సరుకులు పడతాయి. సహాయం చేయడం పక్కన పెట్టండి, సంచులు దగ్గరున్న వాళ్ళు అయితే బండ్లు తీసుకొచ్చి అటు రెండు బండ్లు ముందుకొని పెట్టి ఇంట్లో పడేసి మళ్ళీ పోతాడు. హల్లెలూయా. చేపలు అలాగే, సహాయం లేదు, ఏం లేదు, పడ్డదా ఏదన్నా లారీ గతం నిమిషాల్లో ఖాళీ అయిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం అంతకంటే ఎక్కువగా నింపుకోవాలి, చదువుతూనే ఉండాలి. దివారాత్రులు. దేవుడు ఏమన్నాడండి? మొదటి కీర్తనలో ఏమన్నాడు? దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. మీరు చదవాలి, ఖచ్చితంగా వాక్యం చదవాలి. టైం దొరికితే బైబిల్ ముందు పెట్టుకోండి. అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమం ఇస్తుందండి. టైం దొరికితే బైబిల్ ముందు పెట్టుకోండి, చదవండి. నువ్వు సెల్ ఫోన్లో రీల్స్ చూడటాన్ని బట్టి ఆ దుష్టుడు చూడకూడని విషయాలన్నీ చూస్తావు. అవి నీలో అదే ఆశ పుట్టించి చివరికి ఏం చేస్తుంది తెలుసా? నిన్న అదే బలహీనతలో అలా తొక్కి పట్టుంచుంది. అలా కాకుండా నువ్వు వాక్యాన్ని ముందు పెట్టుకొని చదువు. నీ ఆత్మ పరిమళిస్తుంది, నీ ఆత్మీయ జీవితం వికసిస్తుంది, నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, మనము క్షేమాభివృద్ధి, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు